వసుంధర వంటింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు, చలివిడి, పానకం తయారు చేసుకుందాం. అది ఎట్లాగో చూద్దురు కానీ ముందు నేను వడపప్పు చూపిస్తాను. ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. వడపప్పుకి ఎక్కువ చేసుకునేవాళ్ళు ఎక్కువ, తక్కువ కొంచెం చేసుకునేవాళ్ళు కొంచెం మన క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకుని 2 సార్లు నీళ్ళల్లో కడిగేసి పెసరపప్పు మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. 4 గంటల నానాలి ఇవి ఒక 4 గంటలు నానబెట్టుకుందాం. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 4 గంటలు నానాలి. రెండో ప్రసాదం చలిమిడి చూపిస్తాను. చలిమిడికి 1 కప్పు వరిపిండి తీసుకున్నాను. 1/2 కప్పు బెల్లం. ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేస్తే బెల్లం కరుగుతుంది. మూడో ప్రసాదం పానకం. 1 గ్లాస్ వాటర్ ఒక గిన్నెలో పోసుకున్నాను. మెత్తగా తరిగిన బెల్లం 4 స్పూన్లు వేస్తున్నాను. ఈ వాటర్ కూడా బెల్లం వాటర్ కూడా 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అయిపోయింది. పానకంలో బెల్లం కరిగిపోయింది. అదిగో మనం ఏమీ కలపకుండానే కరిగిపోయింది. పక్కన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం 1/2 స్పూను యాలకుల పొడి, 1/4 టీ స్పూను శొంఠి పొడి, 1 స్పూను మిరియాల పొడి వేశాను. ఒకసారి కలయి పెట్టుకుంటే పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు చలిమిడి. ఇందాక కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా బెల్లంలో, బెల్లం అంతా మెత్తగా అయిపోయింది. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. బాగుంటుంది చలిమిడి నెయ్యి వేస్తే. పిండి అంతా కలుపుకోవాలి నెయ్యితో. తర్వాత కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ పట్టవు, కొంచెం వాటర్తో పిండి కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. దానికి సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చలిమిడి కూడా అయిపోయింది. ఇందాక పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ముందుగా, ఆ పెసరపప్పుని స్ట్రైనర్లోకి వేసుకుని ఆ వాటర్ అంతా పోయే వరకు ఉంచుకుని ఒక ప్లేట్లో చలిమిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడో ప్రసాదం వడపప్పు. అవి ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఒక స్ట్రైనర్లోకి వేసుకుని ఒక బౌల్లో కొబ్బరి ముక్కలతో కలిపి వేసుకోవాలి. చలిమిడి ఎప్పుడు కొబ్బరి ముక్కతో కలిపి తినాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి.